బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు బెజవాడ బందర్ రోడ్లో కదం తొక్కారు. మెగా డిఎస్సికి ఎంపికైన తమపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ వేలాది మంది ఉపాధ్యాయులు బగ్గుమన్నారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన తమను దగా డిఎస్సి అంటూ కించపరచడంపై రోడ్డెక్కి నిరసన తెలిపారు. తాము పాఠాలు చెప్పడమే కాదు, అవసరమైతే రాజకీయాల్లోనూ గుణపాఠాలు చెబుతామని హెచ్చరించారు. బెజవాడలో ఆదివారం ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ హోరెత్తింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది టీచర్లు తరలివచ్చారు. మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా చిత్రీకరిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రతిభతో ఆంధ్ర ఐఏఎస్ పరీక్ష తరహాలో విజయం సాధించామని, నిందలు వేసే కుట్రలను ఆపాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి అంబేద్కర్ స్మృతివనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళా టీచర్లు చంటిపిట్టలతో సహా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ మానవహారంగా ఏర్పడి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని, త్యాగాన్ని గౌరవించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక కారుణ్య నియామకం. రాజకీయంగా మేము అలా దొంగచాటుగా వచ్చామనుకుంటున్నా సార్. మీకు తెలుసు సార్, గవర్నమెంట్ జాబ్ లో కారుణ్య నియామకం, ఇంట్లో పెద్ద చనిపోతే ఆ పెద్ద ప్లేస్ లో ఎలిజిబుల్ ఉన్న ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తారు సార్. అలాగే వాళ్ళ ఇంట్లో పెద్ద చనిపోతే ఆయన కారుణ్య నియామకంలో సీఎం అయ్యారు సార్. మేము అలా ఇవ్వలేదు సార్, కష్టపడి చదువుకుని అయ్యాం సార్. మళ్ళీ వస్తే ఎవరైనా ఏమంటారు సార్, వాళ్ళు 16,000 ఇచ్చారు, మేము 32,000 ఇస్తాం అనాలి గాని డిఎస్సిని రద్దు చేస్తాం అనవేంటి సార్? తమకు ఉద్యోగం కొనుక్కోవాల్సిన కర్మ పట్టలేదని, పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సిని అవమానించడం సరికాదని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. కారుణ్య నియామకాల ద్వారా కాకుండా కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నామని తేల్చి చెబుతున్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి సరైన బుద్ధి చెప్పాలని అంబేద్కర్ పాదాల వద్ద వినతి పత్రం ఇచ్చారు. నెల్లూరు విఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ తమ మనోభావాలు, ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అందరం కష్టపడి రాత్రింబగల్లో అహర్నిశలు కష్టపడి మేము ఈ రోజు ఈ టీచర్ ఉద్యోగాలను సాధించాము. మా కుటుంబాల్లో ఉండే వాళ్ళందరూ కూడా పేదలే. ఎవరు డబ్బులు పెట్టుకొని ధనికులయ్యుండి పోస్టులు కొనేంత స్థాయిలు మాకు లేవు. ఆ విధంగా పోస్టులు కొనే స్థాయిలే ఉంటే ఈ రోజు మేము అన్ని సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరాలు ఉండేది కాదు, ఎప్పుడో తీసుకొని ఉండేవాళ్ళం. కానీ ఆ అవకాశం లేదు. మేము మెరిట్ ద్వారా కష్టపడి మా బిడ్డలను, మా తల్లిదండ్రులను, వాళ్ళందరినీ పక్కన పెట్టి కొన్ని సంవత్సరాల తరబడి రూమ్లలో, హాస్టల్స్లలో మేమందరం రాత్రింబగళ్ళు కష్టపడితే ఈ స్థాయికి వచ్చాము. ఈరోజు 2025 మెగా డిఎస్సిలో ఉద్యోగం పొందిన ఆనందంలో మేమందరం ఉంటే ఈ అసత్యమైనటువంటి ఆరోపణలు చేయటం వల్ల ఈ డిఎస్సిలో నియమితులైనటువంటి 16,000 కుటుంబాలను ఈ రోజు మనోవేదనకు గురి చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతల తీరుపై బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ను ఎవరో పక్కదారి పట్టిస్తున్నారని, అసెంబ్లీకి రాకుండా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని విమర్శించారు. మెగా డిఎస్సిపై అసత్యాలు మానుకోవాలని వారు హితవు పలికారు. అసలు మీకు డిఎస్సి తప్పు 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 అని చెప్పే బదులు అసలు మీ వైఎస్ఆర్సీపీ నాయకులే, వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఈ విధంగా ధర్నాలు లేకపోతే ఇటువంటివి చేస్తున్నారో ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, మీ ఎమ్మెల్యేస్కి చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళాలని చెప్పి మీరు ధర్నా చేయండి. మీరు మీ వాళ్ళని ప్రశ్నించి తద్వారా వాళ్ళు వచ్చి అప్పుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. డిఎస్సి సంబంధించిన ఎవరిపైన ఆరోపణ చేశారో ఇతను వాళ్ళ పేర్లు వాళ్ళకి ఏ విధంగా వచ్చింది అని చెప్పి పూర్తి స్థాయి మనకి ప్రిన్సిపల్ కమిషనర్ ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది. ఆ విధంగా డిఎస్సి నిర్వహణ చేసిన వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏవైతే ఆరోపణలు చేస్తారో వాటిని ప్రూవ్ చేయడం జరిగింది. సో స్పోర్ట్స్ కోటా ఏదైతుందో దాంట్లో నెంబర్ ఎవరెవరికి వచ్చింది అనే వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఏవి చెప్పారు, సాక్షి పేపర్లో వచ్చాయో వాటన్నిటిని కూడా వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ డిఎస్సి అంటం వల్ల అది వాళ్ళకి అది బూమరాంగ్ అవుతుంది. ఇప్పటికే తెలిసింది వాళ్ళకి. కనుక మిగతా విషయాల పట్ల ఆలోచన చేస్తే బాగుంటుంది. అనవసరమైన విషయాల పట్ల
ముందుకెళ్లకుండా ఉంటే బాగుంటుంది. నిజమైన ప్రతిభకు మెగా డిఎస్సి నిదర్శనమని ఉపాధ్యాయులు గట్టిగా నినదించారు. అసత్య ఆరోపణలతో తమ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేదే లేదని టీచర్లు హెచ్చరించారు.